హాయ్ అండి. గుంత పొంగనాలతో బేసన్ లడ్డు చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక కప్పుడు శనగపిండి తీసి ఒక గిన్నెలో వేసుకొని చిటికెడు సాల్ట్ వేసి వాటర్ పోసి కాస్త టైట్గా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా నేను చూపిస్తున్న విధంగా టైట్గా కలుపుకొని స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకుందాము. మీరు ఇదే ప్రాసెస్ డీప్ ఫ్రై కూడా చేసి చేయొచ్చు. బాగా ఆయిల్ కళాయిలో పోసుకొని వాటిలో కూడా ఇలా పొకాడీలాగేసి కలర్ చేంజ్ అవ్వకముందు మనం తీసేసుకోవాలి. ఇలా నేను గుంత పొంగనాలు ప్లేట్లోని వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మళ్ళీ ఉల్టా పల్టా వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి. స్టవ్ మాత్రము సిమ్లోనే పెట్టాలి. అప్పుడే మనకి లోపల కూడా కుక్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లడ్డు. శనగపిండి వాసన లేకుండా చక్కగా నేతి వాసనతో లడ్డు రావాలంటే ఇలా ట్రై చేయండి. అదే గుంత పొంగనాల ప్లేట్లో కొద్ది కాజు బాదం వేసి కొంచెం నెయ్యి వేసి ఆ వేడికి ఏగిపోతాయి. ఇంకా సైడ్కి పెట్టేసుకోవాలి. అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఏ కప్పుతో మనం శనగపిండి కప్పుడు తీసుకున్నామో అదే కప్పులో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకున్నాను. కొంచెం వాటరు, అది మనకి లైట్ తీగపాకం అనేది రావాలి. ఈ మిక్సీ గిన్నెలో ఈ గుంత పొంగనాలన్నీ కూడా చల్లగా అయ్యే వరకు ముక్కలు చేసుకొని కొంచెం యాలకులు పొడి వేసుకోవాలి. ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకొని ఆ పొడి అనేది ఒక ప్లేట్లో వేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది మనకి తీగపాకం అయితే కంపల్సరీ రావాలి. 2 ఏళ్ళ మధ్యలో ఇట్లా తీగలాగా ఫామ్ అయ్యేటట్టు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా అంతేనండి. ఆ పాకం ఒకటేసారి పోసుకునే లడ్డు మనం ఎంత టైంకి చుట్టుకునే మెత్తగానే ఉంటుంది. శనగపిండి చాలా టేస్ట్గా కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకొని చుట్టుకుంటే మనకి చాలా రుచి అంటే ఇక సువాసనతో నెయ్యి ఇలా నోట్లో పెడితే లడ్డు అలా వెళ్ళిపోతుంది. అంత టేస్ట్తోనే అయితే వచ్చేస్తుంది మనకి. ఆ కాజు బాదం అన్నీ వేసుకొని పిండి అంతా కూడా కలుపుకొని ఇట్లా నెయ్యి కొంచెం కరిగించుకొని అయినా వేసుకోండి. నేనైతే ఆల్రెడీ మరిగించిన నెయ్యి కాబట్టి ఇలా వేసుకున్నాను. నెయ్యి కూడా ఇంట్లోనే తీస్తాను నేను. ఆ వీడియో కూడా ఉంది. సింపుల్గా ఈజీగా నెయ్యి తీసుకోవడం ఎలా అనేసి మీరు కొట్టినట్లయితే వచ్చేస్తుంది. చూసారు కదా, సాఫ్ట్గా చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా బేసన్ లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇట్లా మనం ఇరుసుకునే అస్సలు పొడి పొడిగా లేకుండా నేతితో టేస్ట్ అయితే అదిరిపోయిందండి.